తెలంగాణ రాష్ట్రంలో కేవీఆర్ జర్నలిస్ట్ అరెస్టుపై పలు పలు విద్యార్థి సంఘాలు కావచ్చు, పలు తెలంగాణ వాదులు కావచ్చు, దాంట్లో తెలంగాణ సంబంధించినటువంటి సామాజిక కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆరోపిస్తూ ఉన్నటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు తెలంగాణలో జులుం చేస్తూ ఉన్నారనే కోణంలో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి కేవీఆర్ను తీసుకుపోయినటువంటి నెపంతో ఇక్కడ తన భార్యపై కూడా కొంత దురుసుప్రవర్తన చేశారు అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పోలీసులు అనే కోణంలో కూడా ఒకసారి మాట్లాడుకోవచ్చు. మనతో పాటు కేవీఆర్ భార్య ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరిగిందన్న కూడా తెలుసుకునే ప్రయత్నం. అసలు ఏం జరిగిందమ్మా అంటే మీకు ముందుగానే ఏమైనా నోటీస్ ఇచ్చిరా, లేకపోతే ఏం జరిగింది అసలు మీతో ఏమైనా కేవీఆర్ ఏమైనా చెప్పిరా? నోటీస్ ఏమీ ఇవ్వలేదు సార్. కేసు అనేది ఏప్రిల్ 18 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మొబైల్ అనేది స్విచ్ ఆఫ్లో ఉంది. తనకుని మేము క్వశ్చన్ చేసే అంత ఛాయిస్ ఇవ్వట్లేదు. మాకు తీసుకొని లాక్కి వెళ్ళిపోతున్నారు, బయట కూర్చున్నారు, లాక్కి వెళ్ళిపోతున్నారు. అరవగానే నేను వెళ్ళి అడ్డుపడి నేను క్వశ్చన్ చేసేంత ఛాయిస్ జరగమ్మా నువ్వు జరగని ఒకరి తర్వాత నన్ను లాగి పడేస్తున్నారే తప్ప విషయం చెప్పట్లేదు. నోటీసులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మీరు డ్రెస్లో లేరు సార్ అని అడిగితే మేము నోటీసులు ఇచ్చామమ్మా, నీ భర్తని అడుగు అంటున్నాను. నా భర్త దగ్గర ఫోనే లేదు, ఇంట్లోనే లేదు, నా భర్తకి ఇలా తెలుస్తుంది? ఇస్తే నాకు ఇవ్వాలి, నా ఫోన్కి పంపించాలి, లేదంటే డైరెక్ట్గా ఇంటికి ఏదైనా లెటర్ రూపంలో కానీ ఏదైనా రావాలి. ఇప్పటివరకు ఏ నోటీస్ లేదు. డైరెక్ట్గా మేము వచ్చి లాక్కి వెళ్ళిపోతున్నారు, కిందకి 3rd ఫ్లోర్ నుంచి లాక్కి వెళ్తున్నారు సార్. అక్కడ కింద పడి ఏదైనా అయితే ఎవరు బాధ్యులు? నన్ను తోసేస్తున్నారు, నేను అడ్డం పోతే ఒకరి తర్వాత ఒకరు లాగుతున్నారు. ఒకళ్ళను విడిపించుకొని మళ్ళీ వెళ్తే మళ్ళీ ఒకళ్ళ తర్వాత ఒకరు లాగుతున్నారు. కిందకి తీసుకొచ్చి ప్రైవేట్ వెహికల్లో ఎక్కించే ప్రయత్నం చేస్తే నేను అడ్డుకున్నాను సార్. నేను కార్ దగ్గర నిల్చోబెట్టి నేను ఎక్కయ్యాను, మీరు ఎక్కడికి తీసుకెళ్తారో, నా భర్తను ఏం చేస్తారో అని చెప్పేసి నేను అడ్డుకుంటుంటే ఒకరి తర్వాత ఒకరు అక్కడ కారు నుంచి నేను పక్కకు జరపడానికి ఒక అతను లాగుకెళ్ళారు. అతన్ని తప్పించుకొని మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకొక అతను తోసేస్తున్నారు. ఎట్లా పడితే అట్లా తోసేస్తున్నారు. ఎక్కడికక్కడ బాడీ చేతులు పెయిన్స్ వస్తున్నాయి. ఇలా లేడీ కానిస్టేబుల్ ఎందుకు లేదు? మీరు సివిల్లో రావచ్చు, మీకు అరెస్ట్ వారెంట్ ఉండొచ్చు, లేడీ కానిస్టేబుల్ ఎందుకు లేదు? ఫ్యామిలీకి చెప్పి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీ నేను ఇంట్లోనే ఉన్నా, నాకు చెప్పకుండా మెడబట్టుకొని లాక్కెళ్తున్నారు. ఎందుకు లాక్కెళ్తున్నారు? ఫ్యామిలీకి ఇంటిమేషన్ ఇవ్వాలి. అరెస్ట్ వారెంట్ ఉండొచ్చు, లేడీ కానిస్టేబుల్ లేదు, ఎవరూ లేరు. ఎలా నేను ఒక్కదాని ఉన్నాను, నా చిన్న పిల్లలు ఉన్నారు, అలా లాక్కెళ్తే నా భర్తకి ఏమవుతుందో అన్న టెన్షన్లో నేను ఎలా పడితే అలా నా బాడీ మీద కాన్సన్ట్రేషన్ నాకు అస్సలు లేదు. వాళ్ళు ఎక్కడ చేతులు పడుతున్నా, ఎక్కడ వేసేస్తున్నారు, ఎక్కడ తోస్తున్నారు అనే కాన్సన్ట్రేషన్ కూడా లేదు. ఏమైనా సరే నా భర్తను నేను కాపాడుకోవాలన్న ఆలోచనలోనే ఉండి వాళ్ళతో పోరాడాను. వాళ్ళ పర్సనాలిటీలు ఎలా ఉన్నాయి, నా పర్సనాలిటీ ఎలా ఉంది, ఒకరిని తప్పించుకొని నేను వచ్చి నా భర్తను అన్ని క్వశ్చన్ చేస్తే అప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తున్నారు, లోకల్ పోలీసులకు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చారండి. అంటే ఇప్పుడు ఎన్ని గంటల సమయానికి మీ ఇంటికాడికి వచ్చిరామా? అంటే ఏమన్నా మీకు ఆ ఇంట్స్ ఏమన్నా ఇచ్చిరా? అంటే అక్కడ తిరిగే ప్రయత్నం కానీ మీకు మీ భర్త కోసం ఏమన్నా వేరే వాళ్ళని అడగడం కానీ ఏమన్నా చేసిరా? సరే, ఎవరిని అడగలేదంట సార్. బట్ అక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్టు మా ఈ ఇష్యూ జరిగినాక కాలనీ వాళ్ళు చెప్తున్నారు సార్, 3 days నుంచి ఇది ఇక్కడే తిరుగుతుంది, ఈ వెహికల్ ఇక్కడే తిరుగుతున్నారు వీళ్ళు అని చెప్పేసి. మేము రాగానే ఒక పర్సన్ మా ఆపోజిట్ బిల్డింగ్లోకి వెళ్ళి పైన చూసేసి ఇక్కడ కూర్చున్నాడని కన్ఫర్మ్ చేసుకున్నాక వచ్చారంట సార్ వాళ్ళు. అంటే కేవీఆర్కి వైఎస్ఆర్సీపీ నుంచి భారీ ఫండింగ్ ఉంది, పైసల రూపకంగా కేవీఆర్ బాగా తీసుకుంటున్నాడు. అందుకే టీడీపీ మరియు ఎన్డీఏ కూటమి మీద ఇష్టం వచ్చినటువంటి బూతు మాటలు మాట్లాడాడు. రాజ్యాంగం విషయంలో, రెడ్ బుక్ విషయంలో, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీల విషయంలో అని చెప్పేసి ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, కొంత ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే నిజంగా మీకు అంటే ఆర్థికంగా ఎలా ఉన్నారమ్మా? అంటే వైసీపీ ఏమన్నా బలమైనటువంటి పైసలు ఏమన్నా ఇచ్చారు? ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా సెటప్ చూడండి సార్. మాకు ఆర్థికంగా వైసీపీ నుంచి కానీ ఏ నాయకుల నుంచి కానీ మా ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుంది మా సిచ్యువేషన్. మేము నెల జీతాల మీద బతికేటోళ్ళము, నెలకు రెంట్ కట్టుకొని నెల జీతాల మీద బతికేటోళ్ళము, ఫీజులకు కూడా కట్టుకోవడానికి పరిస్థితి లేక ఇద్దరం కష్టపడుతూ బతుకుతున్నాము. మా సెటప్ చూడండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. ఎవరు అంటున్నారో వాళ్ళు వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చి చూడండి ఎంత రూమ్లో బతుకుతున్నాము. ఎంత ఆఫీస్ రూమ్ కూడా మా ఇంటి పక్కనే, మా పక్క రూమే చిన్న రూమ్లో సెటప్ చేసుకున్నాము. ఫోన్తో కెమెరా షూట్ చేస్తారండి, వీడియోస్ కెమెరా కొనని పరిస్థితి. అలాంటి మాకు ఏ నాయకులు ఫండింగ్ ఇచ్చారు సార్? ఎవరు చెప్పారు? నిరూపించండి ఫండింగ్ ఇచ్చారని. ఎవరైనా అంటే ఫండింగ్ ఇస్తే ఇప్పుడు 3-4 months నుంచి ఎవరు పట్టించుకోరా మమ్మల్ని? మరి వైసీపీ వాళ్ళు ఏమైనట్టు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇక్కడ అర్థమవుతుంది కదా మాకు ఎవరు ఫండింగ్ చెయ్యట్లేదు అని. మా పరిస్థితి చూస్తే తెలుస్తుంది సార్. ఎక్కడో ఉండి మాట్లాడి మీకు ఫండింగ్ ఇస్తున్నారు అంటే తెలుస్తుంది. ఇంటికి వచ్చి చూడండి, మా ఆస్తులు పాస్తులు చూడండి ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది మీకు.
అంటే ఫండింగ్ ఇస్తే నేను జాబ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది సార్ నాకు? నేను చిన్న ప్రైవేట్ ఎంప్లాయీని సార్, ప్రైవేట్ ఎంప్లాయీ. 15,000 20,000కి నేను జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? నా పిల్లల్ని వదిలేసుకొని పొద్దున పోయి 10 గంటలు డ్యూటీ చేసుకొని వచ్చి మళ్ళీ పిల్లలతో ఉంటాను. నాకు ఫండింగ్ ఇస్తే నాకు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? రానిలాగా ఇంట్లో కూర్చుంటా కదా. అంటే ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా ఎందుకంటే మీరు ఇలాంటి సందర్భాలు వస్తున్నాయి, ఎందుకు పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు, నేను ఇబ్బంది పడతా ఉన్నా, ఎప్పుడైనా కేవీఆర్ గారికి చెప్పే ప్రయత్నం చేసిరా? సరే, ఆయనది ప్రొఫెషనే జర్నలిజం, క్వశ్చన్ చేసేది. నేను ఎప్పుడు ఆయన దానిలో ఇన్వాల్వ్ కాలేదు. కానీ నిన్న వెళ్తుంటే నేనే చంపబెట్టి కొట్టాను సార్. నేనే కొట్టాను. మన పరిస్థితి ఏంది, మన వెనకాల ఎవరున్నారు, మన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏమీ లేదు, మనకు ఏమీ దిక్కు లేదు. మనకు నిన్ను ఇట్లా తీసుకుపోతున్నారు, నీకేమన్నా అయితే మా పరిస్థితి ఏంది అని చెప్పేసి చంపబెట్టి నేనే కొట్టాను సార్. వెహికల్లోనే పోలీసులు కూడా ఉన్నారు. ఫస్ట్ టైం అన్నారు. ఉన్నారు సార్, పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు నేను ఎంత రోధిస్తున్నామంటే ఇంత కనికరం లేదు సార్. ఇంత కనికరం లేదు. మీ వల్ల మా జాబులు పోతున్నాయి అంటున్నారు. మరి మేము అక్కడ వస్తే మా ప్రాణాలు పోతాయి. ఎవరు బాధ్యులు సార్? తెలంగాణ పోలీసులు ఎలా నిన్న ఏమన్నా ఎట్లున్నారు అక్కడ? అంటే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోమని చెప్పి మీతోటి చెప్పినటువంటి మాట వీడియో వైరల్ అవుతా ఉన్నది సార్. పోలీస్ స్టేషన్కి వచ్చి అంటే మేము ఉన్నామమ్మా పోలీస్ స్టేషన్కి, మన సరూర్ నగర్కి వెళ్దాము, మిమ్మల్ని డైరెక్ట్గా అక్కడికి ఏం పంపించాము, లోపల కూర్చోబెట్టి సిఐతోనే ఎస్ఐతోనే మాట్లాడించి మీ వాళ్ళు వచ్చాక పంపిస్తామని చెప్పారు. అక్కడ జరిగింది అది కాదు సార్. చెప్పడం ఒకటి చెప్తారు పోలీసులు, అక్కడికి తీసుకెళ్ళా కానీ దింపేసి నన్ను ఇద్దరు పట్టుకొని ఆయనను వెహికల్ ఎక్కించి పంపించేశారు. నేను విపరీతంగా ఏడుస్తున్నాను. నువ్వు వెళ్ళిపో అంటున్నారు. తీసుకొచ్చింది మీరు రాకపోతే నేను పంపించేదాన్ని కాదు. ఎలాగైనా సరే నా ప్రాణాలు పోయినా సరే నేను పంపించేదాన్ని కాదు. ఒక్కడిని నేనైనా వెళ్ళేదాన్ని ఆయనతో పాటు. మీరు వచ్చి పంపించి మాకు సంబంధం లేదు, ఎక్కడ కేసు ఉందో అక్కడ చూసుకోపోండి అని చెప్తున్నారు సార్. అంటే ఇప్పుడు ఈ తెలంగాణలోకి ఆంధ్ర పోలీసులు వచ్చి ఎత్తుకపోవడాన్ని ఎలా చూస్తున్నారు? అంటే రేవంత్ రెడ్డి సర్కార్ కానీ మిగతా వాళ్ళకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేసిరా అంటే దీని విషయంలో? సార్, నాకు అంత ఈ పోలీసు దాంతో ఏమీ నాలెడ్జ్ లేదు సార్. నేను చదువుకున్నాను కానీ ఏదో పల్లెటూరులో చదువుకొని వచ్చాను, ఏమీ నాలెడ్జ్ లేదు. కాకపోతే పోలీసులు, మన తెలంగాణ ప్రభుత్వంలో పోలీసుల సహకారం లేకుండా పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రభుత్వం వచ్చి ఎలా తీసుకెళ్తారు? మీకు పర్మిషన్ ఉంటుంది కదా, పర్మిషన్ తీసుకోవాలి కదా ప్రభుత్వాన్ని. మన ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే కదా మీరు ఇక్కడికి వచ్చింది. మన ప్రభుత్వం సహకరిస్తున్నట్టే కదా. అంటే ఫైనల్గా ఒకటి చెప్పండి అమ్మా, అంటే ఏమైనా అప్డేట్ ఇచ్చిరా? కేవీఆర్ ఎక్కడున్నారు, అరెస్ట్ అయ్యిందా లేకపోతే రిమాండ్ చేశారా? ఏమైనా అప్డేట్ ఏమైనా మీకుందా? లేదు సార్, ఇప్పుడు నాన్ అవైలబుల్ వారెంట్ అని చెప్పారు సార్ నిన్న. అది అయితే డైరెక్ట్గా కోర్టులోనే ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏ అప్డేట్స్ లేవు. అక్కడ లాయర్స్ చూస్తున్నామని చెప్తున్నారు. ఏం చూస్తున్నారో ఏంటో ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు సార్. రేవంత్ రెడ్డిని నేను ఏమి అడగదలుచుకున్నాను అంటే, నా భర్త క్షేమంగా నా ఇంటికి రావాలి. ఇప్పుడైనా మీకు కళ్ళు తెరుచుకొని మా పరిస్థితి చూసి మాకు కొంచెం మద్దతుగా సహకరించి నా భర్త నన్ను క్షేమంగా ఇంటికి తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. అంటే చిన్న ఉద్యోగాలు చేస్తే కానీ గడవనటువంటి సందర్భం మాది. మాకు ఎలాంటి ఫండింగ్ లేదు. మా ఆయన జర్నలిజంలో ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు నేను ప్రశ్నించలేదు. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, నా భర్తపై మొట్టమొదటిసారి నేనే చేసుకొని ఎందుకు మన జీవితాలు ఇలా చేస్తూ ఉన్నావు, ఎందుకు మనం వేరే ఫీల్డ్ చూసుకోవచ్చు కదా అన్న కోపంతో నా భర్త మీద నేనే చేసుకున్నాను తప్ప ఇప్పటివరకు అడిగినటువంటి ప్రశ్న లేదు. దీనికి సంబంధించినటువంటి ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి. దయచేసి రేవంత్ రెడ్డి దీంట్లో మరి ఏం చేస్తూ ఉన్నారు, హోంశాఖ మంత్రిగా ఉన్నారు, అలాంటి వ్యక్తి దీనిలో పట్టించుకొని కేవీఆర్ని సేఫ్గా ఇంటికి తీసుకురావాలంటూ కూడా తన భార్య సిపి న్యూస్తో చెప్పినటువంటి వీడియో.